ఎవరైనా పెద్ద మనిషి 1,00,00,000 కట్నం ఇవ్వలేదని చెప్పి వివాహాన్ని రద్దు చేసిండట. ఇట్లాంటి వాళ్ళని తీసుకొని ఫస్ట్ జైలు వేయాలి. అసలు కట్నం ఎందుకు అడుగుతున్నారు ఏందని. ఫోటో కూడా అసలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళని ఫోటో వేసేసి మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ మ్యాచెస్ కూడా రాకుండా చేస్తేనే అప్పుడు భయం అనేది ఉంటుంది ఎవరికైనా కూడా. మరి వరుడి ఇంటి పైన వధువు కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేస్తారు కదా ఆబ్వియస్లీ. పెళ్లి వరకు వచ్చి కూడా వివాహం లాస్ట్ మూమెంట్ రద్దు చేసిండంటే ఎవరైనా కూడా దాడి చేస్తారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసిండ్రు. 1,00,00,000 కట్నం ఇవ్వలేదన్న కారణంతో అర్ధాంతరంగా పెళ్లి రద్దు చేశారని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెళ్లి కుమారుడి ఇంటిపై దాడి చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జరిగింది. ఇక జూబ్లీ హిల్స్ అంటే ఇక మనకు చెప్పాల్సిందే లేదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే ఇవన్నీ పెద్ద పెద్దవి కాబట్టి ఇక కట్నం కూడా అంతే ఉన్నది. అక్కడ కట్నం చూస్తేనే అర్థమైతే ఉన్నది. పైసలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక అదొక శాడిజం అనుకోవాలని ఏందో తెలియదు. అరే ఇప్పుడు కాకుండా తర్వాత ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఇప్పుడే ఇవ్వాలి. మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే అలా అర్థమైపోతా ఉన్నది అబ్బాయి క్యారెక్టర్ ఏంటిది, అబ్బాయిది ఏంటిది అనేది. ఏదైనా ఉండవచ్చు, పెళ్లి క్యాన్సిల్ చేయాల్సినంత అవసరం అయితే లేకుండే కదా కట్నం కోసం. బుద్వేల్ కు చెందిన విజయ్ నిర్మల కుమార్తె అఖిల్ కు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన పెండ్యాల అక్షయ్ తో వివాహం నిశ్చయమైంది. మొదట కట్నం వద్దన్న అక్షయ్ తల్లి ఉషా, తండ్రి సుధాకర్ తన కూతురి కీర్తి నిశ్చితార్థం అయ్యాక మాట మార్చారని పేర్కొంటూ విజయ్ నిర్మల జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1,00,00,000 నగదు, BMW కారు, ఖరీదైన వాచ్ కావాలని డిమాండ్ చేసిండంట. లక్షలాది రూపాయలు ఖర్చు చేయించుకున్నాక ఏప్రిల్ 5న అకస్మాత్తుగా పెళ్లి రద్దు చేశారని ఆరోపించారు. కట్నం కోసం పెళ్లి రద్దు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు పెళ్లి కుమార్తె తల్లి విజయ నిర్మల, ఆమె కుమారుడు సుమేధ మరో 70 మందితో కలిసి జూబ్లీహిల్స్ లోని తమ ఇంటిపై దాడి చేశారని పెళ్లి కుమారుడి తండ్రి సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు విరగొట్టి ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమే కాకుండా తమను చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు కుటుంబాలపై పోలీసు కేసు నమోదు చేశారు. ఇక్కడ పోలీసులు కూడా ఒక వన్ సైడ్ ఉండకుండా 2 సైడ్స్ ఒకసారి ఉంచి ఆలోచించి అసలు ఎవరిది తప్పు ఉన్నది, ఏమున్నది, నిజంగా కట్నం అడిగిండా లేదా, 1,00,00,000 రూపాయలు కట్నం అడిగిందంట, BMW కార్ అడిగిందంట, కాస్ట్లీ వాచ్ అడిగిందంట. మరి నిజంగా అట్లా ఉన్నదా లేదా, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అట్లా అడిగిందా లేదా అనేది ఏందో ఒకసారి చూసి, మరి కట్నం అడిగినందుకు దానికి కూడా ఉంటాయి కదా, దానికి కూడా కేసు ఫైలింగ్ చేసేది ఉంటుంది కదా. ఇక్కడ వచ్చి తన్నిండ్రు అంటే ఎవరైనా తంతారు వాస్తవంగానే. అబ్బాయిల కంటే ఏం కాకపోవచ్చు ఉండే, పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కానీ అమ్మాయిలకి అట్లా కాదు కదా. పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ చేసిండంటే మరి వాళ్ళు కూడా ఎన్ని బాధలు పడి ఉంటారు, మరి వాళ్ళు కూడా ఎంత డౌన్ అయి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అమ్మాయి ఫ్యామిలీ కాబట్టి ఎవరైనా కూడా ఆబ్వియస్లీగా బాధలనే ఉంటాయి వాళ్ళకు. మీరు ఈజీగా ఏదో పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నామంటే ఎవరికైనా కూడా మండుతుంది, మండి ఎవరైనా కూడా వచ్చి కొడతారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుండే, వీళ్ళే అసలు ఫస్ట్ పోయి పోలీస్ కేసు ఫైల్ చేయనుండే, వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ధ్వంసం చేసిండు కాబట్టి అది ఏమైతే అంటే అబ్బాయి వాళ్ళకు కూడా అదొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ లెక్క అవుతుంది. వీళ్ళు వచ్చి ఇట్లా చేసిండ్రు అని. ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళే మా పైన యాక్సిడెంట్ చేయించిన అని చెప్పి అంటారు. ఇట్లుంటారు కొంతమంది. ఏదైనా చేసే ముందు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. మరి పోలీసు వాళ్ళు కూడా కట్నం తీసుకున్నందుకు ఈయన పైన కూడా గట్టిగా కేసు పెట్టాలి. మరి ఇది మరి బయట జనాలు అయితే గిట్లున్నారు. పెళ్లిళ్ళు చేయాలంటే కూడా గజగజ ఉంటా ఉన్నారు ఒక్కొక్కరు. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎట్లున్నారో ఎవరికి తెలియదు. చేసినాక వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. ఇక పెళ్లి చేద్దామన్న టైంకి కట్నమడి ఇట్లాంటి కథలు పడతా ఉంటారు. పెళ్లి చేద్దామంటే ఒక లెక్క, పెళ్ళప్పుడు ఒక లెక్క, పెళ్లి అయినాక ఒక లెక్క, పెళ్లికి ముందు ఒక లెక్క. ఇప్పుడున్న జనరేషన్ లో అట్లా అయిపోయింది. అప్పట్లో ఏం లేకుంటుండే కదా ఇట్లా. అందుకే మీరు కూడా ఎవరైనా చూసినప్పుడు కూడా మ్యాట్రిమోనీలో మొన్న కూడా చూస్తున్నాం మనం, మ్యాట్రిమోనీలో ఫేక్ ఫోటోలు పెడతా ఉన్నారు, ఫేక్ ప్రొఫైల్స్ ని పెట్టి కూడా పెళ్లి కాకముందే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి బయటికి పోయి వాళ్ళతో తిరిగి ఆ ఫోటోలని బయట పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఇన్ని గానం జరుగుతా ఉన్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండి ముందు వెనకాల అన్ని మాట్లాడుకున్నాకనే, కొంచెం టైం తీసుకున్నాకనే చేసుకోండి. ఎవరైనా కూడా కొంచెం టైం తీసుకున్నాక తెలుస్తుంది కదా. ఆ టైం గ్యాప్ లో వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని ఉన్న వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళ మెంటాలిటీస్ ఏంది, అబ్బాయి వాళ్ళ మెంటాలిటీ ఏంది, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంటాలిటీ ఏంది, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనేది తెలుస్తుంది. కాబట్టి అప్పుడు వెళ్ళినా కూడా ఉంటుంది. లేకపోతే అన్ని ఆన్లైన్ లో యూస్ చేసుకొని వెంటనే చేసేసుకొని తొందర పడతా ఉంటే అన్ని గిట్లనే అవుతాయి.